సార్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా క్లియర్‌గా? అవును సార్. ఓకే. సో, వెల్కమ్ టు లైవ్ ఆన్‌లైన్ క్లాస్ విత్ భీమరాము. ఓకే సార్. సార్ మనం యెస్టర్‌డే 2 సెషన్స్ కండక్ట్ చేశాము. అవును ఒక్కసారి సార్. మీ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి మళ్ళీ షేర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్. చాలా బాగుంది సార్. ఎందుకంటే ఒకసారి చూడగానే నోటెడ్ వచ్చేస్తుంది. సో, ఇంత సింపుల్‌గా మీరు చెప్పినట్టు షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తున్నారు మీరు. థాంక్ యూ సార్. ఒక వీడియోలో చెప్పారు గదా! బైనామియల్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! షార్ట్ అండ్ స్వీట్. యెస్. యెస్. అవన్నీ చూస్తుంటాను సార్ నేను. ఆ! థాంక్ యూ సార్. హ్మ్. ఓకే సార్. నిన్న సెషన్‌లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? హైలైట్ ఏంటి? నిన్న నాకు అన్నీ అర్థమైనాయి సార్. మంచిగానే అర్థమైంది. బాగా అర్థమైంది నాకు. మీ ఎందుకంటే నేను ఇంత ఈజీ ఉంటదని అనుకోలేదు నేను. ఇంత సింపుల్‌గా ఉంటదని కూడా అనుకోలేదు. ఓకే. థాంక్ యూ సార్. అంటే దీంట్లో ఒకటి స్ట్రక్చర్ బేస్డ్ ఒకటి చెప్పారు మీరు. నో సూనర్ దెన్ అనేది. తర్వాత ఏం చెప్పారంటే ఆహ్, దో, ఆల్‌దో, ఈవెన్ దో, బట్, ఎట్, స్టిల్ యెస్. అనేది తర్వాత ఇంకొకటి ఈ 2 కూడా ఈ కనెక్టర్స్ ఏవైతే ఉండదో ఒక సెంటెన్స్‌లో 2 రాకూడదని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. యెస్. అదే ఆ 2 స్టూడెంట్స్ ముఖ్యంగా ఏం చేస్తారంటే ఆ బట్ అనేది మర్చిపోతారు. యెస్. యెస్. కరెక్ట్. ఆ 2 రాసేస్తే ఆ సెంటెన్స్ తప్పయిపోతది. అది మొత్తం నేను నోట్ చేస్తున్నా సార్ అది. యాహ్! ఓకే. నాకు మార్నింగ్ టైమ్ ఉండదు సార్. ఈవెనింగే నేనంతా చూసి ఒకసారి చూసుకుంటాను. మీ ఎక్స్‌పెక్టేషన్‌ని రీచ్ చేశామా ప్రీవియస్ సెషన్స్‌లో? ఓకే సార్. అయింది సార్. రీచ్ అయింది. రీచ్ అయింది. ఓకే. మళ్ళీ ఈ వీడియోలో ఓకే గూడా సార్. ఈ ఈ వీడియోలో గూడా మీ ఎక్స్‌పెక్టేషన్‌ని రీచ్ అయ్యే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం సార్. తప్పకుండా మీరు చేస్తారు. నేను కూడా ఆ విధంగా తీసుకుంటాను. రైట్ సార్. స్టూడెంట్స్‌కి ఓకే సార్. 100కి 100% మళ్ళీ ఈ బిట్‌లో యాహ్! మాక్సిమం పర్ఫెక్ట్ సార్. యెస్. మీరు ఇప్పుడు మనం ఏదైతే కన్వర్జేషన్ జరుగుతుందో, మీరు చెప్పిన మాటలన్నీ ఇక్కడ పేపర్ మీద ఉంటాయి సార్. యాహ్! థాంక్ యూ సార్. మీరు చెప్పిన మాటలు అంటే ఎగ్జాంపుల్ కాకుండా యెస్. యెస్. ఇప్పుడు యెస్. మీరు 2 2 సెంటెన్స్‌ని మనము కమాండ్ చేసినప్పుడు 2 కనెక్టర్ ఉండకూడదని చెప్పారు. అది యెస్. అది అది పైన రాస్తా నేను. నోట్‌లో రాస్తా నేను. అది నోట్ అని రాసి ఇలా రాస్తా నేను. రైట్. ఒక దాంట్లో ఆల్దో అని, తర్వాత బట్ అని, ఎట్ అని 2 హ్మ్. ఇచ్చి ఇగో 2 హ్మ్. కనెక్టర్ ఉంది కాబట్టి ఆ! ఇది రాంగ్. యెస్. 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 ఎగ్జాక్ట్‌లీ. యాహ్! గ్రేట్. ఓకేనా సార్? దట్స్ సూపర్బ్ సార్. సో, లెట్స్ ఓకే సార్. డైవ్ ఇంటు ద ఓకే సార్. సెషన్. ఈ సెషన్‌లో మనం రిమైనింగ్ సార్. ఇంకా 2 ఉన్నాయి. అవి ఇఫ్, అన్‌లెస్ ఒకటి, తర్వాత సార్, హూ సార్ ఇంకొకటి సార్. మనము చెప్ నిన్న ఈ 2 అనేది స్టార్ట్ చేసినాము. దీని మీద మనము ఇంకా కొంచెం డెప్త్ చెప్పలేదు సార్. అప్పటికే టైం అయిపోయింది మనకు. షూర్. రైట్. చేసేద్దాం. ఓకే. దీన్ని కొంచెం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది సార్. రైట్. ఓకే. చూడండి. ఇది నెగెటివ్ మీనింగ్ ఇస్తారు అని చెప్పారు. యెస్. 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 ఈ వేరీ అనేది దేర్‌ఫోర్ ఇది ఒకసారి చెప్పలేదు సార్. 2 ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అప్పటికే టైం అయిపోయింది మనది. యెస్. యెస్. ఓకే. చూడండి. ఓకే సార్. యూ కెన్ ఓకే సార్. సీ ఆన్ ద స్క్రీన్. 2 సో ఓకే దట్ సార్. వేరీ అండ్ దేర్. యెస్ సార్. ఓకే సార్. 2లో ఓకే. ఓకే ఎన్ఓటి సార్. నాట్ ఉండదు కానీ నెగెటివ్ మీనింగ్ వస్తుంది. ఓకే సార్. వెల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం. వి ఆర్ టూ బిజీ టు టాక్ విత్ దెమ్. చూడండి. వి ఆర్ టూ ఓకే సార్. బిజీ టు టాక్ విత్ దెమ్. ఇవన్నీ దీంట్లో మనం 2 వచ్చింది. తర్వాత 2 వచ్చింది. ఈ కాంబినేషన్‌లో వస్తుంది జనరల్‌గా. టీఓఓ2 వస్తే, టీఓ2 వస్తే నెగెటివ్ మీనింగ్. అంటే మేము వారితో మాట్లాడలేనంత బిజీగా వాళ్ళతో మాట్లాడలేము అన్న పాయింట్‌ని క్లియర్‌గా చేస్తుంది. ఎందుకు ఓకే సార్. మాట్లాడలేమంటే బిజీగా ఉన్నాం కాబట్టి. యెస్ సార్. ఇదే సెంటెన్స్ చూడండి ఇక్కడ విని, నెక్స్ట్ ఆర్‌ని,
ని బిజీని TO2 టాక్ విత్ దెమ్. ఇక్కడ ఉన్న ప్రతి వర్డ్ ని సేమ్ టు సేమ్ ఆర్డర్ లో తీసుకున్నాను, పేస్ట్ చేశాను. ఎస్ VVRR TOO2 ప్లేస్ లో సో పెట్టేసుకుంటాను. ఓకే సార్. రీప్లేస్మెంట్ చేయాలి, సబ్స్టిట్యూట్. ఓకే ఓకే సార్. తర్వాత ఓకే సార్. TO2 ప్లేస్ లో దట్ పెట్టుకోవాలి. మిగతా పార్ట్స్ ని టచ్ చేయొద్దండి. ఓకే సార్. 2 ఉంది కదా, ఈ 2 ఏమైపోయింది ఇక్కడ, సో అయిపోయింది. 2 అయిపోయింది. తర్వాత ఇక్కడ ఈ 2 T1 దట్ అయిపోయింది. దట్ అయింది. అంతే. మిగతా అది చూడండి సేమ్ టు సేమ్. రెడ్ ఓకే. కలర్ లో ఎక్కడ ముట్టలేదు నేను. అవును సార్. తర్వాత ఇక్కడ నెగటివ్ మీనింగ్ రావాలి కాబట్టి నాట్ యూస్ చేసుకోవాలి. ఓకే సార్. 2లో ఆల్రెడీ హిడెన్ నెగటివ్ మీనింగ్ ఉంది, అక్కడ ఉంది నాట్ సార్. అవసరం లేదు. ఈ సో దట్ లో అవును సార్. హిడెన్ నెగటివ్ మీనింగ్ లేదు కాబట్టి సపరేట్ గా నాట్ యూస్ చేసుకుంటాం. ఓకే సార్. తర్వాత క్యాన్ ని యూస్ చేసుకుంటాం. ఎప్పుడైనా సరే నాట్ వస్తే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇక్కడ షూటబుల్ హెల్పింగ్ వర్బ్ కెనాట్. ఓకే. ఓకే సార్. చూడండి, వీఆర్ సో బిజీ దట్ టు కెనాట్ అనలేం కదా. ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్, సంథింగ్ మిస్సింగ్ అవుతున్నట్టు ఉంది సార్. ఎస్, హెల్పింగ్ వర్బ్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా దాని ముందు ఒక సబ్జెక్ట్ రావాలి. ఓకే స్టేట్మెంట్. సార్. సో వి. ఓకే. సో Yes. ఇక్కడ మనం కొత్తగా యాడ్ చేసుకున్నది ఏంటి అంటే సో 2 ప్లేస్ లో సో, TO2 ప్లేస్ లో Okay. దట్ వీ కెనాట్. We cannot. అంటే ఇక్కడ సో దట్ తో పాటు సబ్జెక్ట్ ప్లస్ కెనాట్ యూస్ చేసుకోవాలి. ఓకే సార్. నెగటివ్ రావాలి కాబట్టి నాట్ తీసుకున్నాము. నాట్ సింగిల్ అవును గా సార్. రాదు కాబట్టి క్యాన్ తీసుకున్నాము. ఈ రెండు వచ్చినప్పుడు క్యాన్, నాట్, ఈ రెండు వచ్చినప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ రావాలి కాబట్టి సబ్జెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ బేసిక్స్. ఓకే ఓకే సార్. రైట్. మళ్ళీ Okay. వెరీ అండ్ దేర్ ఫోర్ ని ఎలా చేసుకుంటాం? ఓకే సార్. ఈ సెంటెన్స్ చూడండి, సేమ్ టు సేమ్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. ఓకే సార్. సేమ్ టు సేమ్ తీసుకున్నాను. ఓకే. TOO2 ప్లేస్ లో వెరీ తీసుకుంటాను. ఓకే. మళ్ళీ TO2 ప్లేస్ లో అండ్ And ఎస్, కాంబినేషన్ Yes, ఇలా sir. వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి నెగటివ్ మీనింగ్ రావాలి కాబట్టి నాట్ అవును, sir. తీసుకుంటాం. ఈ సో దట్ లో Okay, sir. తీసుకున్నట్లుగా నాట్ కి ఓకే. క్యాన్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే. సబ్జెక్ట్ యాడ్ చేసి సేమ్ ఫార్ములా. చూడండి, 2 ప్లేస్ లో సో అన్న వెరీ అన్న వస్తుంది. వాడు సో వాడమంటే సో వాడతాం, వెరీ వాడమంటే వెరీ వాడతాం. ఓకే సార్. TO2 ప్లేస్ లో దట్, సో వస్తే దట్, లేదంటే వెరీ వస్తే అండ్ దేర్ ఫోర్ వాడతాం. అవును సార్. వాడు ఇది ఇచ్చి సో దట్ వాడమనొచ్చు, లేదంటే వెరీ అండ్ దేర్ ఫోర్ వాడమనొచ్చు, లేదా ఓకే. సో దట్ ఇచ్చి వెరీ అండ్ దేర్ ఫోర్ లోకి చేంజ్ చేయమనొచ్చు, 2 లోకి చేంజ్ చేయమని చెప్పొచ్చు. ఓకే. ఓకే. ఏదన్నా ఇవ్వచ్చు, రిమైనింగ్ ఏదన్నా అడగొచ్చు. అడగచ్చు. సో ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే వెరీ అండ్ దేర్ ఫోర్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ కెనాట్ వస్తుంది. అవును సార్. అండ్ ఈస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం, ఆర్ Okay, ఉంటే యామ్ ఈజ్ ఆర్ ఉంటే కెనాట్ రావాలి, వాజ్ వర్ ఉంటే కుడ్ నాట్ రావాలి. ఓకే సార్. సో ఇక్కడ మనం వర్ చేసామనుకోండి, ఇక్కడ వర్ అయిపోతుంది. వర్ ఇక్కడ అవును. పాస్ట్ ఉండి ఇక్కడ ప్రజెంట్ ఉండదు కాబట్టి కుడ్ Could. నాట్, కుడ్ ఓకే సార్. షార్ట్ ఫామ్ వాడినా పర్వాలేదు. ఓకే. ఇక్కడ వర్ వచ్చింది అండ్ ఈ కెనాట్ కుడ్ నాట్ గా చేంజ్. దట్ ఈస్ ద పార్ట్. ప్రెసెంట్ లో ఉంటే ప్రెసెంట్, పాస్ట్ లో ఉంటే పాస్ట్. అంతే సార్. ఓకే సార్. అండ్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు? ఓకే సార్. అయితే స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే సో దట్ వాడినప్పుడు సబ్జెక్టు కెనాట్ ని మిస్ చేస్తూ ఉంటారు. అది హైలైట్ చేయాలి మనం. అవును సార్.
వెరీ అండ్ దేర్ ఫోర్ యూజ్ చేసినప్పుడు కూడా సబ్జెక్ట్ కెనాట్ ని స్కిప్ చేస్తారు. అవును ఎందుకు స్కిప్ చేస్తారు అంటే టు సెంటెన్స్ లో టు తర్వాత సబ్జెక్టు కెనాట్ లేదు కదా, అవును సార్ లేదు అట్లా అదే లేదుగా, మోడల్ అనుకుంటారు. అదే మోడల్ అనుకొని అట్లా వెళ్ళిపోతారు అవును అన్నమాట. అవును సార్ ఇక్కడ ఎందుకు రాకూడదు, టూ తర్వాత ఎందుకు రాకూడదు అంటే టూ తర్వాత V1 వస్తుంది అంతే, సబ్జెక్ట్ రాదు జనరల్ గా. రా సార్ కాబట్టి 2+V1 బేర్ ఇన్ఫినిటివ్ అంటారు. అవును సార్ రైట్ సార్. నెక్స్ట్ సార్ ఒక క్వశ్చన్ ఇస్తాను, అది ట్రై చేయండి. ఓకే సార్ షీ ఈస్ టూ పూర్ టు బై ఏ బుక్. సార్ ఫస్ట్ రీడ్ చేయండి క్వశ్చన్. సార్ she is too poor to buy a book. ఓకే, సో దట్లో చేంజ్ చేయండి. She is so poor that she cannot buy a book. అబ్సల్యూట్లీ కరెక్ట్. వెరీ అండ్ దేర్ ఫోర్ తీసుకోండి. She is very poor and therefore she cannot buy a book. అబ్సల్యూట్లీ కరెక్ట్. దీన్ని వాష్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్? Yes, yes. She was so poor. She was so poor ఎస్, ఈ టూ ప్లేస్ లో ఏమొస్తుంది? that ఎస్ she couldn't buy a book. ఎస్, వెరీ అండ్ దేర్ ఫోర్? Yes. She was very poor and therefore she couldn't buy a book. అబ్సల్యూట్లీ కరెక్ట్. Yes. సార్ ఎనీ ప్రాబ్లమ్ హియర్? క్లారిటీ వచ్చింది? Oh, no problem. No problem, sir. ఎస్ రైట్. లెట్ us మూవ్ ఆన్ టు ఇఫ్. వాట్ ఈస్ ఇఫ్? ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అంటే ఈ టాపిక్ ని ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఎండ్ చేయాలన్నది ఎక్స్పర్ట్స్ కి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. Sir. ఇలాంటి టాపిక్ ని మీరు అన్నట్లుగా బైనామియల్ షార్ట్ అండ్ స్వీట్ చూద్దాం. Okay, sir. సార్ నేను హై సౌండింగ్ వర్డ్స్, గ్రామాటికల్ టర్మ్స్, క్లాజ్ ఇవన్నీ వాడను, భయపెట్టి. Okay, sir. ఇఫ్ అంటే సెంటెన్స్ లో ఇఫ్ ఉన్నది, ఇఫ్ సెంటెన్స్ అనుకుంది. Okay, sir. ఈ ఇఫ్ ని ఎప్పుడు వాడతాము అంటే టూ సెంటెన్సెస్ ని సింగిల్ సెంటెన్స్ గా కంబైన్ చేయడానికి యూస్ చేస్తాం. Okay. రైట్. ఇక్కడ చూడండి, మీరు నార్మల్ సెంటెన్స్ తెలియాలి. నార్మల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్, స్టడీ వెల్, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. చూడండి, ఇది Okay, sir. టైప్ 1 సార్. ఇలా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ మనం లర్న్ చేస్తున్నాం ఇప్పుడు. Okay. ఈ ఫస్ట్ టైప్ లో నార్మల్ సెంటెన్స్ ఎలా ఉంటది అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటది. ఇంపరేటివ్ తెలుసు కదా మీకు? అవును సార్. ఎస్. స్టడీ వెల్, గో దేర్, గివ్ రెస్పెక్ట్, కమ్ హియర్, ఇలాంటి సెంటెన్సెస్ ఉంటాయి. అవును సార్. ఒకటి ఇంపరేటివ్ ఉంటుంది, ఇంకొకటి సింపుల్ ఫ్యూచర్ లో ఉంటుంది. సెకండ్ వన్ చూడండి, సింపుల్ ఫ్యూచర్, విల్ గెట్. ఓకే ఎస్. సార్. ఇలా ఓకే. నార్మల్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు మనం ఇఫ్ తో ఎలా కంబైన్ చేయాలి అన్నది చూద్దాం. సార్ సెంటెన్స్ ని ఇఫ్ తో స్టార్ట్ చేసుకుంటాము. సార్. తర్వాత ఇది సేమ్ టు సేమ్ తీసుకుంటాం, ఎట్లా ఉందో అట్లా కాపీ పేస్ట్. ఓకే సార్. ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ లో కామా వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇఫ్ స్టడీ వెల్, ఈ పార్ట్ లో ఏదైనా మిస్ అయినట్లు అనిపిస్తుందా మీకు? అవును సార్, సబ్జెక్ట్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎస్, ఇఫ్ యూ స్టడీ వెల్. ఓకే. అంటే ఇఫ్ పెట్టేసుకొని సబ్జెక్ట్ హిడెన్ సబ్జెక్ట్ యు వచ్చేస్తుంది. ఓకే.
ఓకే అంతే సార్. ఇది ఫస్ట్ టైప్ సార్, ఏం లేదు. ఇఫ్ యు యాడ్ ఓకే. చేసుకొని ఓకే. బిగినింగ్ లో సేమ్ టు సేమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. నథింగ్ డూయింగ్, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఇది ఫస్ట్ టైప్స్. ఓకే. ఓకే ఓకే సార్. రైట్. ఓకే. అండ్ ఈ ఫస్ట్ టైప్ లో చూడండి, మనం వర్బ్ ఇక్కడ V1 కానీ V5 కానీ వస్తుంది. ఉమ్, ఇక్కడ విల్ ప్లస్ V1 ఇది తెలియకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాడి ఆల్రెడీ ఇచ్చేదే మనం కాపీ పేస్ట్ చేస్తాం. సార్. ఇక్కడ అవును. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంపరేటివ్ ఒకటి, సింపుల్ ఫ్యూచర్. ఇట్లా ఓకే సార్. వచ్చినప్పుడు ఇఫ్ యూ పెట్టేసుకొని సేమ్ టు సేమ్ తీసుకుంటాం. ఇప్పుడు అవును సార్. చూడండి, రెస్పెక్ట్ అదర్స్, దే టు విల్ రెస్పెక్ట్ యూ. చూడండి, నార్మల్ సెంటెన్సెస్ రెండు ఉన్నాయి. ఇది ఇంపరేటివ్ లో అవును. ఉంది కదా, అవును సార్. తర్వాత ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది కదా, విల్ ప్లస్ V1. ఓకే సార్. రైట్. దీన్ని ఇఫ్ లోకి చేంజ్ చేయండి. ఓకే సార్. ఇఫ్ యూ రెస్పెక్ట్ అదర్స్, సార్ ఇక్కడ 2 కి 2 వస్తుందా సార్? దే టూ విల్ ఇంకా ఏం మార్చొద్దండి. ఓకే. ఓకే. సేమ్ టు సేమ్. ఓకే, అర్థమైంది సార్. ఏం సేమ్ టు సేమ్, వాడు ఏమి ఇస్తే అది పెట్టేసేయండి. ఓకే. ఓకే. ఇఫ్ యూ రెస్పెక్ట్ అదర్స్, దే టూ విల్ రెస్పెక్ట్ యూ. అంతే. నా ఓకే సార్. ఇంకొకటి చూడండి, ఓపెన్ ద బాక్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చింది కదా, అవును సార్. యూ క్యాన్ సీ ఏ రింగ్. దీన్ని యాడ్ ఇఫ్ తో. Yes. If you open the box, you can see a ring. ఫినిష్. ఓకే. ఓకే సార్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు అంటే మనము నార్మల్ సెంటెన్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఒకటి ఇంపరేటివ్ ఉంటది, ఒకటి సింపుల్ ఫ్యూచర్ ఉంటది. ఓకే సార్. అప్పుడు మనం ఇఫ్ యూ పెట్టేసుకొని అది ఏమి ఇస్తే దాన్ని సేమ్ టు సేమ్ చేసేసుకో. దట్ ఈస్ ఓకే సార్. ఫస్ట్ టైప్స్. సెకండ్ సార్. టైప్ ఎలా ఉంటుందో చూడు. సార్ దీంట్లో ఇంకేమైనా కంటిన్యూషన్ ఉంటుంది సార్? ఇంకేం లేదు, అదే చూద్దాం. వాట్ ఓకే. చూస్తాం. ఓకే. ఇది టైప్ 1 కదా సార్? ఓకే. అదే చాలా టైప్స్ ఉన్నాయి కదా. సెంటెన్సెస్, ఓకే. అవును నార్మల్ సార్. సెంటెన్సెస్. ఫస్ట్ మనం నార్మల్ ఓకే. సెంటెన్స్ మీద ఫోకస్ పెట్టి, నార్మల్ ఓకే సార్. సెంటెన్సెస్ టైప్ 2 లో నార్మల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే సార్. ఇక్కడ డు నాట్ కానీ, డస్ నాట్ కానీ, లేదంటే విల్ నాట్ కానీ వస్తాయి నార్మల్ ఓకే. సెంటెన్సెస్. ఈ 3 ఓకే. వస్తాయి, ఇంకా వేరే రావు. ఓకే. డు నాట్, డస్ నాట్ లేదా విల్ నాట్. ఓకే. ఓకే. షీ డస్ నాట్ స్టడీ వెల్, ఒక నార్మల్ సెంటెన్స్. ఓకే. షీ డస్ నాట్ పాస్ ది ఎగ్జామ్స్. ఓకే. రైట్. చూడండి, నార్మల్ సెంటెన్స్ మనకి ఇక్కడ చూడండి డస్ నాట్ వచ్చింది, ఇక్కడ డస్ నాట్ వచ్చింది, కాబట్టి సెకండ్ టైప్ ఇఫ్ వాడాలి. ఓకే. సెకండ్ టైప్ ఇఫ్ ఇప్పుడు కాస్త మనం కాషియస్ గా ఉండాలి. సార్. ఈ డస్ నాట్ ఉంది కదా, సార్. తర్వాత ఇక్కడ డస్ నాట్ ఉంది కదా, అవును సార్. ఇఫ్ లోకి వచ్చినప్పుడు ఈ డస్ నాట్ అని తీసేద్దాం. ఓకే. రెండిట్లోనా సార్? ఎస్. ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్. ఓకే. ఇగో చూడండి, రెండిట్లో నేను ఓకే సార్. బ్లూ కలర్ లో పెట్టాను కదా, అవి తీసేద్దాం. ఓకే. ఓకే సార్. రైట్. అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ షీ, ఇక్కడ చూడండి షీ మొత్తం సేమ్ టు సేమ్ ఓకే. తీసుకుందాం, ఇవే తీసేద్దాం. ఓకే సార్. ఇఫ్ షీ డస్ నాట్ వద్దన్నాను కదా, తీసేయాలి. తీసేయాలి సార్. ఓకే. తర్వాత స్టడీ ఉంది కదా, ఓకే సార్. నెక్స్ట్ వెల్. స్టడీ. స్టడీని ఏం Study. చేయాలి అంటే ఇది చూడండి, టైప్ 2. హలో హలో, టైప్ 2 అవును కదా, సార్. టైప్ 2 కదా, అవును సార్. వర్బ్ 2 చేయండి, అవును సార్. దాన్ని వర్బ్ 2 గా చేయండి. ఓకే. స్టడీడ్. ఎస్. ఓకే. ఓకే. ఇఫ్ స్టడీడ్. ఓకే. ఎస్. వెల్. ఎస్. నెక్స్ట్ షీ
వుడ్ రావాలి. అవును సార్. అప్పుడు కెన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వుడ్ రావాలి. Wood. విల్ వచ్చింది కాబట్టి వుడ్. Yes. ఓకే. Wood. ఓకే. దీని ప్లేస్ లో విల్ నాట్ ఉంది కాబట్టి ఓకే సార్. చెప్తాను, ఒక్క నిమిషం చూడండి. ఓకే. సేమ్ టు సేమ్ డస్ నాట్ ప్లేస్ లో ఏమీ రాలేదు, డిలీట్ చేసేసినాం సింపుల్ గా. ఓకే. స్టడీని V2 చేసుకున్నాం, స్టడీడ్ ఓకే. అని. డస్ నాట్ ఇక్కడ డిలీట్ చేసి డస్ నాట్ ప్లేస్ లో వుడ్ పెట్టాం. ఓకే సార్. ఎస్, ఇక్కడ ఫస్ట్ డస్ నాట్ లో ఏది వాడలేదు, సెకండ్ డస్ నాట్ ప్లేస్ లో వుడ్ రీప్లేస్మెంట్ తీసుకున్నాం. అవును సార్. అయితే ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే బ్యాలెన్సింగ్ వర్బ్స్. ఎట్లా వర్బ్స్ ని మనం బ్యాలెన్స్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ప్లస్ ఇక్కడ ఓకే మనకి సార్. 2 parts ఉన్నాయి. ఒక part లో ఇఫ్ ఉంటుంది, ఇంకొక part లో ఇఫ్ ఉండదు. ఓకే సార్. ఇఫ్ ఉన్న దానిలో సెకండ్ టైప్ కాబట్టి V2 వస్తుంది. అవును సార్. ఎప్పుడైతే ఇఫ్ లో V2 వస్తుందో తర్వాత part లో వుడ్ ప్లస్ V1 రావాలి. ఇది బ్యాలెన్సింగ్ చేయడం వర్బ్స్. ఓకే సార్. ఓకే. చూడండి, ఇక్కడ V2 V2 వచ్చింది కదా, అవును సార్. ఇక్కడ V2 వచ్చింది అంటే నెక్స్ట్ పార్ట్ లో ఏం రావాలి, వుడ్ ప్లస్ V1. V1 రావాలి. ఓకే. ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఓకే. ఓకే. ఓకే, ఓకే సార్. చెప్పండి ఎలా వర్బ్స్ ని బ్యాలెన్స్ చేయాలి ఒకసారి చెప్పండి నాకు. ఇఫ్ లో ఉన్న పార్ట్ లో ఇఫ్ ఉన్న పార్ట్ లో ఏ వర్బ్ రావాలి, ఇఫ్ లో ఉన్న దాంట్లో మనకు V2 రావాలి సార్. ఎస్. నెక్స్ట్ దానిలో ఏం రావాలి, నెక్స్ట్ దాంట్లో మనకు వుడ్ తర్వాత V1 రావాలి. ఎస్, సబ్జెక్ట్ తర్వాత. గట్ ఇట్. ఓకే. ఇక్కడ మళ్ళీ పాయింట్ మర్చిపోవద్దండి, ఈ స్ట్రక్చర్ ని ఈ టైప్ ని నార్మల్ సెంటెన్స్ లో డు నాట్, డస్ నాట్, విల్ నాట్ ఉన్నప్పుడు వాడతాం. ఓకే సార్. డస్ నాట్ ని ఫస్ట్ డిలీట్ చేసేసుకుంటాం. అవును. ఈ సెకండ్ డస్ నాట్ ప్లేస్ లో వుడ్ పెట్టేస్తాం. ఓకే సార్. ఇక్కడ నాట్ ఉంది అని చెప్పేసి నార్మల్ సెంటెన్స్ లో నాట్ ఉందని ఇఫ్ లో నాట్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదు లేదు. ఎందుకంటే మీనింగ్ చూడండి, ఇఫ్ షీ స్టడీడ్ వెల్, ఒకవేళ ఆమె బాగా చదివితే ఆమె షీ వుడ్ పాస్ ద ఎగ్జామ్స్, ఆమె పాస్ అవుతుంది. అంటే ఆమె చదవదు, షీ డస్ నాట్ స్టడీ పాస్ వెల్, అవ్వాలి. షీ డస్ నాట్ పాస్ ది ఎగ్జామ్స్ అన్న మీనింగ్ వస్తుంది. సార్ సెకండ్ టైప్ రావాలి అంటే నార్మల్ సెంటెన్స్ లో ఏముండాలి, సెకండ్ టైం లో రావాలంటే నార్మల్ సెంటర్ ఉన్నా సార్. నార్మల్ సెంటెన్స్ లో ఏం రావాలి మనకి, ల్యాండ్ మార్క్స్, డు నాట్, డు నాట్, డస్ నాట్ అండ్ రావాలి సార్. ఇంకొకటి విల్ నాట్. విల్ నాట్. ఓకే ఓకే సార్. రైట్, ఇది ఒకసారి రీడ్ చేయండి. సో దే డు నాట్ వర్క్ హార్డ్, దే డు నాట్ ఎర్న్ మనీ. ఇప్పుడు చూడండి, ఏ టైప్ లో ఉంది నార్మల్ సెంటెన్స్, ఇది నెగటివ్ లో ఉంది సార్. ఇది సెకండ్ టైప్, దీన్నే సెకండ్ టైప్ అనుకున్నా. సెకండ్ టైప్ లో ఉంది సార్. డు నాట్ అంటే సెకండ్ టైప్ కదా, డు నాట్ ఉన్నా, డస్ నాట్ ఉన్నా, విల్ నాట్ ఉన్నా. ఓకే సార్. ఇఫ్ లో ఇఫ్ దే వర్క్డ్ హార్డ్, డు నాట్ తీసేయాలి, ఇఫ్ వర్క్డ్ దే వర్క్డ్ హార్డ్, కామా, దే వుడ్ yes ఎర్న్ మనీ. దే వుడ్ ఎర్న్ మనీ. yes absolutely Okay, sir. correct. Okay sir, ఓకే సార్. she does not eat food, she does not get energy. నార్మల్ సెంటెన్స్ లో ఇక్కడ మనకి కీ పాయింట్స్ డస్ నాట్ చూడండి. డస్ నాట్ వచ్చింది సార్. So, ఇఫ్ yes, she ate food, exactly sir. If she ate
సార్ Exactly. If she She ate, ate food, she would yes, get energy. She would yes, get energy. exactly. Clear, sir? Is it clear? Second type. Okay, sir. Okay, sir. Clear. And coming to the third type, sir. Exam లో 99.9% థర్డ్ టైప్ అడుగుతాడు. నార్మల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం సార్. ఇక్కడ థర్డ్ టైప్ లో నార్మల్ సెంటెన్స్ లో మనకి డిడ్ నాట్ ఉంటుంది సార్. ఇంకా వేరే ఏది ఉండదు, డిడ్ నాట్ ఒక్కటే ఉంటుంది చూడండి. సెకండ్ దానిలో డు నాట్, డస్ నాట్, విల్ నాట్ వస్తాయి. ఇక్కడ అంటే Did not. అంటే థర్డ్ టైప్ ప్యూర్లీ పాస్ట్. Past. సెకండ్ టైప్ ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ. డు నాట్, డస్ నాట్ ప్రజెంట్, విల్ నాట్ ఫ్యూచర్. ఎస్, రైట్ సార్. ఇప్పుడు చూడండి, షీ డిడ్ నాట్ ఇన్వైట్ మీ ఒక సెంటెన్స్. ఇంకొక నార్మల్ సెంటెన్స్ తీసుకుంటాం. ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. చూడండి, ఇక్కడ డిడ్ నాట్ వచ్చేసిందిగా, అవును సార్. మళ్ళీ డిడ్ నాట్ వచ్చిందిగా. ఓకే సార్. ఈ డిడ్ నాట్, ఈ డిడ్ నాట్, రెండు దానిలో డిడ్ నాట్ వస్తుంది. అదే థర్డ్ టైప్. దట్ ఈస్ టైప్ sir. నంబర్ 3. అలా గుర్తుపెట్టుకోవాలి మనం టైప్. ఇదే 99% ఎగ్జామ్ లో వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ బ్లూ కలర్ లో ఉన్నవి డిలీట్ చేసుకోవాలి. ఇంతకు ముందు డిలీట్ Okay, sir. చేసాం. ఇక్కడ అక్కడ రెండు దగ్గర Okay. డిలీట్ చేసేయాలి. ఓకే సార్. రైట్. బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలి వర్బుని చూద్దాం. ఇఫ్ ఉన్న పార్ట్ లో ఏం రావాలి, వర్బు. తర్వాత ఇఫ్ లేని పార్ట్ లో వర్బ్ ఏం రావాలి. ఇఫ్ ఉన్న పార్ట్ లో హ్యాడ్ వచ్చి B3 రావాలి. టైప్ 3 టైప్ 3 వర్బ్ 3, టైప్ 3 వర్బ్ 3. ఓకే సార్. హ్యాడ్ పాస్ట్ కాబట్టి హ్యావ్, హ్యాస్ రాదు, హ్యాడే రావాలి. తర్వాత దీనికి బ్యాలెన్సింగ్ గా వుడ్ హ్యావ్ ప్లస్ V3 వాడు. ఓకే సార్. ఒక సైడ్ హ్యాడ్ ప్లస్ V3 రావాలి, ఓకే సార్. ఇంకొక సైడ్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే సార్. ఇక్కడ ఉన్న డిడ్ నాట్ ని డిలీట్ చేసుకొని దీని ప్లేస్ లో హ్యాడ్ ప్లస్ V3 పెడతాం. ఓకే సార్. ఇక్కడ డిడ్ నాట్ ని డిలీట్ చేసుకొని వుడ్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేసుకుంటాం. రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఓకే సార్. రైట్. ఇక్కడ ఉన్న సెంటెన్స్ ని నేను సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే సార్. ఇఫ్ తో స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఐఎఫ్, ఇఫ్, షీ సేమ్ గా తీసుకుంటాం. డిడ్ నాట్ డిలీట్ చేయాలి కాబట్టి డిడ్ నాట్ ప్లేస్ లో ఏమొస్తుంది సార్, హ్యాడ్. హ్యాడ్ వచ్చింది Had కాబట్టి V3 రావాలి. V3 ఏమవుతుంది, ఇన్వైటెడ్. బేసిక్ రూల్ తెలుసు కదా మీకు. హ్యాడ్ తర్వాత పిల్లలకు చెప్పాలి. హ్యాడ్ వచ్చింది కాబట్టి బేసిక్ రూల్ అన్న V3 కామా ఓకే. మీ సేమ్ ఉంటుంది. డిడ్ నాట్ ఐ సేమ్ ఉంటుంది. డిడ్ నాట్ ప్లేస్ ఏం రావాలి ఇక్కడ హ్యాడ్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఏమవుతుంది, అటెండెడ్. డన్ వెల్ డన్ టైప్. వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. ఓకే సార్, అర్థమైంది సార్. అంతే, ఏమీ లేదు, ఇంతే. ఈ డిడ్ నాట్ డిలీట్ చేసుకోవాలి, హ్యాడ్ ప్లస్ V3 పెట్టాలి. ఇక్కడ డిడ్ నాట్ డిలీట్ చేసి వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఒక సైడ్ హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇంకో సైడ్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఓకే సార్. రైట్. అండ్ ఇది చూడండి, దే డిడ్ నాట్ రన్ ఫాస్ట్, దే డిడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్. ఓకే సార్. దీన్ని ఇఫ్ లోకి చేంజ్ చేయండి. If they had
yes, if they had run fast, yes, ఈ రన్ కి ఫాస్ట్ టెన్స్ రన్ yes, కదా సార్, రన్ run, ర్యాన్ రన్. yes, exactly, correct, సో ఇఫ్ దే హ్యాడ్ రన్ ఫాస్ట్ దే వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్. absolutely right. పిల్లలకి చెప్పాలి సార్ మనం ఇక్కడ V1 వచ్చింది, ఈ V1 ని V3 గా చేంజ్ చేసుకోవాలి చెప్పాలి. అది మనం హైలైట్ చేసి చెప్పాలి. ఓకే సార్, ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఓకే సార్, క్లియర్. రైట్. సో దిస్ ఇస్ ద థర్డ్ టైప్, ఎక్కువగా ఎగ్జామ్ లో అడిగేది అది. టైప్ Okay, 4, sir. టైప్ 4 చూద్దాం సార్. టైప్ 4 ఇంకా ఈజీ సార్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇస్తుంది. సార్ ఇక్కడ ఏమీ లేదు. ఫస్ట్ టైప్ చూసాం కదా మనం, ఇఫ్ యూ పెట్టాం కదా, అవును సార్. అలానే సేమ్ టు సేమ్. హీట్ ఐస్ చూడండి, ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుంది. ఇట్ మెల్స్. ఇక్కడ ఏంటి అంటే అక్కడ సింపుల్ ఫ్యూచర్ వచ్చింది, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ వచ్చింది, ఫ్యాక్ట్ కాబట్టి. ఓకే, ఓకే సార్. హీట్ ఐస్ ఇట్ మెల్స్, సింపుల్, ఏం లేదు. ఫస్ట్ టైప్ ఏం చేసాం, ఇఫ్ యూ తీసుకున్నాం కదా, ఓకే సార్. ఇఫ్ యూ సేమ్ టు సేమ్, ఇఫ్ యూ హీట్ Yes. ఐస్ ఇట్ మెల్స్. ఇట్ మెల్. ఓకే సార్, అంతే, ఏమీ లేదు. ఏం లేదు. ఓకే సార్. లైక్ దిస్. సో ఫస్ట్ టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్, ఫోర్త్ టైప్. మనకి ఎగ్జామ్ లో, బోర్డ్ ఎగ్జామ్ లో ఎక్కువగా ఇప్పటి వరకే అడిగింది థర్డ్ టైప్ అడిగింది. ఆ థర్డ్ టైప్ Okay, sir. బ్యాలెన్సింగ్ చేయాలి వర్బ్స్. ఒక సైడ్ హ్యాడ్ Okay, ప్లస్, sir. ఒక సైడ్ హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇంకొక సైడ్ వుడ్ హ్యావ్ ప్లస్ Would have. V3 రావాలి. అది Okay, మ్యాచింగ్ okay, sir. చేసుకో. Okay. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సార్, ఇక్కడ మనకి హూ, విచ్, దట్, హూస్. ఇదైతే క్లోజ్ అయిపోతుంది Okay, sir. సార్. హూ అన్నది మనం జనరల్ గా ఇవన్నీ కూడా 2 సెంటెన్సెస్ ని సింగిల్ సెంటెన్స్ గా కంబైన్ చేయడానికి వాడతాం. Okay, sir. రైట్, చూడండి. ఏ మ్యాన్ ఈస్ స్టాండింగ్ దేర్, హీ ఈస్ మై ఫ్రెండ్. ఇలా 2 సెంటెన్సెస్ ని మనం హూతో కంబైన్ చేస్తాం. ఎందుకు అవును అంటే సార్. ఇక్కడ మ్యాన్ ఉంది కదా, అవును సార్. కాబట్టి పర్సన్స్ కి హూ వాడతాం. ఓకే. సో అక్కడ ఇచ్చినది సేమ్ టు సేమ్ తీసుకున్నాను. ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ దేర్, హీ ఈజ్ మై ఫ్రెండ్. మ్యాన్ Okay, పక్కన sir. హూ యూజ్ చేసాను. ఇది Okay. మా న్యూగా నేను తీసుకున్నాను. ఏ మ్యాన్ హూ Okay. ఈజ్ స్టాండింగ్ దేర్, ఇక్కడ హూ వచ్చింది కాబట్టి ఈ హీని తీసేసేయాలి. ఓకే, సబ్జెక్ట్ తీసేయాలి. ప్రొనౌన్ సబ్జెక్ట్ తీసే. ఓకే సార్. సెకండ్ సెంటెన్స్ లో ఉన్న తీసే. ఏ మ్యాన్ హూ ఈజ్ Okay. స్టాండింగ్ దేర్ ఈజ్ మై ఫ్రెండ్. Okay. మళ్ళీ ఇదే చూడండి, ఈ సెంటెన్స్ ని వాడు ఒక పేరు ఇచ్చిండు అనుకోండి. ఎగ్జాంపుల్, రాజు ఈ స్టాండింగ్ దేర్, ఈజ్ మై ఫ్రెండ్ ఉందనుకోండి. సార్. ఎలా యాడ్ చేస్తాం? హూతో. సేమ్ టు సేమ్ తీసుకొని హూని ఎక్కడ ప్లేస్ చేయడానికి వీలవుతుంది చూద్దాం. రాజు హూ ఇస్, పేరు తర్వాత రావాలి. Yes. రాజు హూ ఈజ్ స్టాండింగ్ దే ఈజ్ మై ఫ్రెండ్. Yes, exactly. అంతే. రాజు హూ ఈజ్ స్టాండింగ్ దే ఈజ్ మై Is ఫ్రెండ్. my- ఓకే సార్. ఇలా వచ్చినప్పుడు, ఒక నేమ్ వచ్చినప్పుడు Okay. కామా పెట్టేసుకో. నేమ్ రాకుండా ఉంటే కామాలు అవసరం లేదు. ఓకే, నేమ్ పక్కన కంపల్సరీ కామా పెట్టాలి. ఎస్. మళ్ళీ తర్వాత Okay, sir. ఇక్కడ ఒక ప్రొనౌన్ తీసేసి ఉంటాం కదా సబ్జెక్ట్, దాని ప్లేస్ లో కూడా కామా పెట్టేసుకో. ఓకే. ఈ విధంగా మనం హూని యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ దట్, విచ్, ఈ రెండు కూడా థింగ్స్ కి యూజ్ చేస్తాం. ఓకే. ఐ హ్యావ్ ఏ బుక్, ఇట్ ఈస్ నైస్.
ఓకే. దట్‌ని ఎక్కడ పెట్టడానికి వీలవుతుంది అంటే ఐ హావ్ ఏ బుక్ తర్వాత దట్ ఈజ్ నైస్ అనడానికి వీలైతది కదా! అవును సార్. అంటే దట్ రిఫర్స్ బ్యాక్ టు బుక్. ఓకే సార్. సో, దట్‌ని, విచ్‌ని జనరల్‌గా ఆబ్జెక్ట్స్‌కి యూజ్ చేస్తాం. ఓకే. దట్ ప్లేస్‌లో మనం ఇక్కడ విచ్ కూడా పెట్టుకోవచ్చు. వాడు ఏది అడిగితే ఓకే. అది రాసేస్తాం. ఓకే సార్. ఇంతకుముందు రాజు అన్నాం పర్సన్ కాబట్టి హూ తీసుకున్నాం. అవును సార్. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి హూస్ కూడా వస్తుంది. ఎలా అంటే ఐ హావ్ ఏ సిస్టర్. హర్ నేమ్ ఈజ్ ఉష. ఇలా ఓకే. తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి యెస్. హూజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పొసెసివ్ కేస్ వచ్చింది కదా! హర్ అని. అవును సార్. సో, సింపుల్‌గా దీన్ని సేమ్ టు సేమ్ తీసేసుకొని ఐ హావ్ ఏ సిస్టర్. హర్ ప్లేస్‌లో ఏం పెట్టేస్తాం? హూజ్ హూజ్. టైప్. ఓకే. ఐ హావ్ ఏ సిస్టర్ హూజ్ నేమ్ ఈజ్ ఉష. ఉష. దట్స్ ఇట్. దట్స్ ఇట్. చిన్న చేంజెస్ చూడండి. వెరీ, వెరీ ఓకే సార్. స్లైట్ చేంజెస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తాయి. 2 మార్క్స్ పాకెట్‌లో ఉంటాయి. అవును సార్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీరనుకున్న టాపిక్, మీరు నేర్చుకోవాలన్న టాపిక్ ఇది సార్. ఓకే సార్. సో, నౌ దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. మళ్ళీ ఇంకా ఒక 2 మినిట్స్ ఉంది. మనకి 2 మినిట్స్‌లో మళ్ళీ ఆటోమేటిక్‌గా క్లాస్ సెషన్ ఎండ్ అవుతుంది. ప్లీజ్ అవును సార్. షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఓకే సార్. నాకు ఈ ఏరియాలోనే బాగా డౌట్ ఉండే. ఎందుకంటే ప్రతిసారి వీటికోసం నేను చాలా ఇబ్బంది పడేవాడిని సార్. ఇప్పుడు నేను ఈ చెప్పిన దానికి నేను నోట్ పర్ఫెక్ట్‌గా రాసుకుంటాను. ఇది చాలా ఉపయోగపడుతది. మీరు ఏ విధంగా అయితే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారో నేను అదే విధంగా స్టూడెంట్స్‌కి మెసేజ్ చేరవేస్తాను సార్. అదే దీనివల్ల స్టూడెంట్స్ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వడానికి అవకాశం లేదు. చాలా సింపుల్‌గా ఉంది కాబట్టి పిల్లలు కూడా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అంత డిఫికల్ట్‌గా ఏదో లేని కొన్ని అన్నీ ఏదో తీసుకొచ్చి పెట్టి అంత బర్డెన్‌గా అనిపించడం బదులు మనకు షార్ట్ అండ్ స్వీట్‌లో చక్కగా అర్థమయ్యేటట్టు ఉంది. చాలా బాగుంది సార్. వెరీ నైస్. రియల్లీ. ఐ అండర్‌స్టూడ్ ఎవ్రి పాయింట్ ఆఫ్ దిస్ సార్. చాలా థాంక్ యూ బాగా సార్. అర్థమైంది నాకు. థాంక్ యూ ఓకే సార్. సార్. చాలా బాగా థాంక్ యూ. ఎక్సలెంట్. రియల్లీ ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. సో నాకైతే నైస్. ఎక్సలెంట్ అనిపించింది సార్. ఇలాంటి ఇంకా ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పండి సార్. ఎందుకంటే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అనేది ఒక ఓషియన్. దాంట్లో దిగితేనే దాని లోతేమో తెలియదు. ఆహ్, సో, ఎస్పెషల్లీ 10థ్ క్లాస్ వాళ్ళకి ఏ స్ట్రక్చర్‌లో మనకు ఇలాంటి ఇంకా ఉంటే మీరు చెప్పండి. నేను వాటిని క్లారిఫై చేసుకుంటాను. నేను కూడా కొన్ని పుస్తకాలు రిఫర్ చేస్తా. రిఫర్ చేసినప్పుడు డౌట్ వస్తా. లేకపోతే డౌట్ రాదు సార్. ఆ! ఇప్పుడు పుస్తకాలున్నాయి. ఆ క్వెషన్ మనం ఫేస్ చేసినప్పుడు ఎట్లా అనేది క్వెషన్ వస్తది. ఇప్పుడు మీరు చెప్పినయన్నీ కూడా నాకిప్పుడు అర్థమైంది గానీ, ఇప్పుడు మీరు ఒకటిచ్చి చూడగానే నేను మళ్ళా నేను బ్యాక్‌కెళ్ళాల్సొస్తది. వాటినన్నిటిని మళ్ళా రివ్యూ చేసుకోవాలి. అప్పుడే అవి వస్తాయి. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. అదే సార్. వీటిని నేను చాలా పర్ఫెక్ట్‌గా నోట్ చేసుకుంటాను. ఎవ్రి పాయింట్ నేను నోట్ చేసుకొని యాస్ ఇట్ ఈస్‌గా నేను పిల్లలకి ట్రాన్స్‌ఫర్ చేస్తాను. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు గెయిన్ అయితారు. గెట్ ఆన్ యెస్. అయితారు. ఎగ్జాక్ట్‌లీ. నిన్న వీడియోస్ చూసారా సార్? నిన్న చూసినా సార్. ఇప్పుడు కూడా పంపిస్తాను. చూసినా. ఈ వీడియో కూడా ఆ! పంపిస్తాను.